నమస్కారం అండి. ఈ వీడియోలో కొంగల గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందామండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వీడియోలోకి వస్తే, ప్రపంచంలోని అన్ని కొంగలలో అందమైన కొంగగా ప్రత్యేక స్థానాన్ని ఆధిక్యత పొందిన కొంగ వచ్చేసి ఆఫ్రికాకు చెందిన గ్రౌండ్ కొంగ అండి. ఇది తలపై బంగారు కిరీటం లాంటి ముళ్ళతో కలిగిన కిరీటం మాదిరి రెక్కలు ఉంటాయండి. వీటి రెక్కల మీద ఈకలు వచ్చేసి చాలా అందంగా ఉంటాయండి. అందువలన ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన పక్షిగా గుర్తింపు పొందినదండి. ఇది వచ్చేసి చెట్ల మీద, విశాలమైన భూభాగాల మీద చిత్తడి నెలలో జీవించిద్దండి. వీటి ప్రధాన ఆహారం వచ్చేసి కీటకాలు, చేపలు, ఈగలు, ముఖ్యంగా మిడతలను ఇష్టంగా తింటాయండి ఇవి. ఇంకా కొంగలకు నాలుగు పరిమాణాలతో క్రంచులు ఉంటాయండి. ఈ కొంగలు అన్ని పక్షుల మాదిరిగా కాళ్ళు ముడిచి ఎగరవండి. ఈ కొంగలు కాళ్ళను, మెడను బారుగా జాపి ఎగురుతాయండి. ముఖ్యంగా ఈ కొంగలు వచ్చేసి కొంగ జపం చేస్తాయని మనం వింటూనే ఉంటాం కదండి. వంటికాలి మీద నుంచోవడం కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కదండి. కాకపోతే జపం చేయడం అనేది కథలలో విన్నాం, కానీ అది వాస్తవం కాదండి. ఈ పద్ధతిలో నుంచోవడం అనేది కొంగలకు రక్షణాకరమైన పద్ధతి అండి. ఇది ఎందుకంటే నీళ్ళలోనూ భూమి మీద ఉన్నప్పుడు వీటి ఉష్ణోగ్రత కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ సమతుల్యంగా ఉండడానికి ఈ ఆసనాన్ని వేస్తాయండి. నీళ్ళలో ఉన్నప్పుడు వాటి రక్త సరఫరా హెచ్చుతగ్గులు కాకుండా, గుండె మీద ప్రధానంగా ఒత్తిడి పడకుండా ఈ వంటికాల మీద నుంచోడం వలన బ్లడ్ సర్క్యులేషన్ సమతుల్యంగా ఉండిద్దండి. భూమి మీద ఉన్నప్పుడు వీటికి రెక్కలు అధికంగా ఉండటం వలన అధిక ఉష్ణోగ్రత ఉత్పన్నమై వాటికి సమస్య లేకుండా ఈ వంటికాల మీద నుంచోడం వలన సమతుల్యమైన ఉష్ణోగ్రతను వాటి శరీరానికి అందించుకుంటాయండి. ఈ వంటికాల మీద నుంచోవడం అనేది వాటి శత్రువుల బారిన కొంగలలో ఎక్కువ సంవత్సరాలు జీవించే కొంగ సైబేరియా కొంగ అండి. ఇది 80 నుంచి 90 సంవత్సరాల వరకు జీవించగలదండి. ఇది భారతదేశానికి కూడా వలస వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్.